దేవతాభ్య నమః దీపారాధనాన్ని కరిష్యే. దీపారాధన ఓకే అయిపోయింది కదా. మీ ఈ దీపాల దగ్గర 2 అక్షతలు వేసేయండి. దీపారాధన ముహూర్తం అక్షతలు కావాలి మీకు. ఇది ఇచ్చేసారు వాళ్ళకు. నమస్తే, విధిని స్వాతంత్ర లక్ష్యం సమాజం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణనాథుని యొక్క పూజలు ఎలా జరుగుతున్నావో ఇలా 5వ రోజు చాలా చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు, యాగాలు, స్వీట్లు పంచడాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. గణేషుని కంటే విపరీతమైన భక్తి, అందులో యూత్లో గణేష్కి చాలా క్రేజీ ఉంది. సో ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గము చిలకనగర్ డివిజన్ హేమానగర్లో ఉన్నటువంటి ఏజే బ్రదర్స్ అసోసియేషన్ గణేష్ నవరాత్రోత్సవాలు అంటే అజయ్ అలాగే చూసిన పనేంద్ర ఇద్దరు అన్నదమ్ములే. వీళ్ళు చక్కగా మరి చాలా పెద్ద సెట్ చేసి సినిమాలలో చూస్తుంటాం మన గణపతి నవరాత్రులు ఎలా చేస్తారో అలాంటి సెట్ చేసి లంబోదరం కూడా చాలా పెద్ద లంబోదరం తీసుకొని వచ్చి చేస్తుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్యామ్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అండి. మేము ఎవ్రీ టైం గణేష్ చవితి బాగా ఘనంగా చేస్తామండి. ఇప్పుడు మనం ఎట్లా అంటే మినిమం 20 ఫీట్ వినాయకుడిని మనం పెడతామండి. పెట్టిన తర్వాత ఒకరోజు ఆర్కెస్ట్రా, ఒకరోజు మనం దాండియా, మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేస్తామండి. దానికి మొత్తం అన్ననే మొత్తం చూసుకుంటారు. దానికి మన కాలనీ వాసులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఇక్కడ మన నిమజ్జనం వచ్చి ఎవ్రీ టైం మనం 12 రోజులు చేస్తాము. ఇప్పుడు అన్నదానం వచ్చేసి వెనస్డే ఉంది. భక్తులు అందరూ రావాల్సిందే. మనం ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా ఘనంగా పూజ కార్యక్రమాలు జరుగుతాయండి. అలాగే తర్వాత నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మన నిమజ్జనం రోజు లక్కీ డ్రా కూడా ఉంది. మనకి లక్కీ డ్రా తీయబడుతుంది. నిమజ్జనం రోజు సాయంత్రం తీయబడుతుంది లక్కీ డ్రా. ఎంత తీసుకుంటారు? మేము కేవలము చాలా తక్కువ కూపన్లు చేస్తామండి. ఓన్లీ కేవలం 30 రూపాయలే. 30 రూపాయలకి మనం 50,000 బైక్ పెడతామండి. ఈవీ బైక్ చాలా 30 రూపాయలు. ఎందుకంటే ఎవరైనా అదృష్టం ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు ఎవరున్న వాళ్ళకి రావాలని కోరుకుంటాం మేము. అసలు ఫస్ట్ ఈ కార్యక్రమానికి మెయిన్ సపోర్ట్ చేసింది అజయ్ కుమార్ గారు, అలాగే ఫణీంద్ర కుమార్ గారు. మెయిన్ వీళ్ళిద్దరేనండి. మొత్తం సపోర్టింగ్ గైడెన్స్ అంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం కదా. ఇది 2nd ఇయర్ అండి. జై బోల గణేష్ మహారాజ్కి. ఇది మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తారు. చాలా మంది వస్తారు. తీర్థ ప్రసాదాల కాడ ఇబ్బంది లేకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ లాటరీ పెట్టారు 30 రూపాయలు ఒక చీటీ. సో తీసుకుంటారు, బాగుంటుంది. లాస్ట్ ఇయర్ మంచిగా చేసారు, ఈ ఇయర్ కూడా చేస్తారు. మంచిగా అనిపిస్తుంది, బాగుంది. హేమానగర్ కార్యకర్తలు కానీ గ్రామస్తులు కానీ చాలా మంచిగా చూస్తారు, బాగుంది. ఎవ్రీ ఇయర్ డెకరేషన్ వాళ్ళే ఎప్పుడు మాకు చేస్తారండి. లాస్ట్ టైం అడిగాము, లాస్ట్ టైం ఫస్ట్ చెప్పారు మాకు నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్ చేస్తాం, తొందరగా ఉందని చెప్పండి అని అట్లనే చెప్పాము. అట్లనే చేశారు, మాకు వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఇట్లా అయింది. విజయవాడ అమ్మవారిది దూల్పేటలో అండి. దూల్పేటలో బుక్ చేసాము, ఆర్డర్ చేసామండి. ముందే ఆర్డర్ చేసాము అనుకున్నాము. నంబర్ కావాలి ఉండాలి. 45 days బిఫోర్ అండి. 45 days బిఫోర్ నుంచి అన్ని ప్లాన్ చేసుకొని ప్రీ బుకింగ్ చేసుకొని తీసుకున్నాం. చాలా మంది అండి ఉప్పల్ నుంచి వస్తున్నారు, ఎల్బీ నగర్ నుంచి కూడా వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. ఇక్కడి నుంచి అందరు వచ్చి ఇక్కడికే వస్తున్నారు. తార్నాక, నాచారం అందరి నుంచి, హెచ్ఎంటీ నుంచి కూడా వస్తున్నారు. ఇప్పటివరకు ఫస్ట్ 2 days అయితే ఏం చేయలేదండి. ఇప్పుడు దాండియా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఆల్టర్నేట్ డేస్ లోడో ఇవన్నీ కూడా ఆడిపిస్తామండి. అందరూ అండి ఆల్ ఆర్ వెల్కమ్. మాకు అట్లా ఏం లేదు, అందరు రావచ్చు, అందరు వచ్చి ఆడుకోవచ్చు. చందాల కింద మేమేం వసూలు చేయమండి. మాకు అట్లా ఏం లేదండి. ఏది ఉన్నా ఉండిలో వేసుకోవచ్చు, ఓన్లీ ఉండిలో వేసుకోవచ్చు. లడ్డు వేలం పాట జరుగుతుందండి. లాస్ట్ 31 kgs అండి. 1,28,000 వెళ్ళిందండి. ఈసారి చూడాలి. ఈసారి కూడా 31 కిలోలే, 32 కిలోలు, 32. లడ్డు స్పాన్సర్ ఒకరు ఉన్నారండి మాకు. ఎవ్రీ టైం వాళ్ళే ఇస్తారు. ఏం లేదు, అందరు హ్యాపీగా ఉండాలి, అందరూ మేము ఉండాలి, అంతే. లాస్ట్ రోజు వచ్చేసి ట్యాంక్ బండ్కేనండి. అవునండి. బ్యాండ్ అన్నీ బాగా ఉంటాయండి. డీజే గీజే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదే రోజు మన బండి లక్కీ డ్రా కూడా తీయబడటం జరుగుతుంది. తర్వాత లడ్డు వేలం పాట జరుగుతుంది. లడ్డు వేలం పాటలు ఎవరైనా పాడాలనుకున్నా కానీ భక్తులందరూ ఎవరు కావాలనుకున్నా కానీ పాడొచ్చు, ఎవరైనా పాడొచ్చు అండి లడ్డు వేలం పాట. ఇప్పుడు వరకు ప్రస్తుతానికి ఒక 400 కూపన్స్ అయితే అయిపోయాయి.
మేమైతే 2000 పైన అవుతాయని అనుకుంటున్నాం. ఇవాళ 5వ రోజు ఘనంగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు.